హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ అంటూ సోషల్ మీడియా, వాట్సాప్లలో విస్తృతంగా ప్రచారం అవుతున్న సమాచారాన్ని ఏదైతే ఉందో అదంతా అవాస్తవమని, నకిలీదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర కుబేరా స్పష్టం చేశారు. సో ఇవన్నీ అబద్ధాలట. ఈ ఫేక్ షెడ్యూల్ను ప్రజలు నమ్మవద్దని, ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై కఠినమైన సైబర్ నేరాల కింద చర్యలు తీసుకుంటామని ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు. సో స్థానిక ఎన్నికలు లేనట్టే, అవన్నీ ఫేక్ అని చెబుతుంది ఎలక్షన్ వాళ్ళు. సో అది గమనించాలి ప్రజలు. ఎన్నికల కమిషన్ అధికారిక చిహ్నాలు, లోగోలు దుర్వినియోగం చేసి కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ నకిలీ షెడ్యూల్ను సృష్టించి ప్రచారం చేస్తున్నారని పునేరా తెలిపారు. ఈ షెడ్యూల్పై స్పష్టత కోరుతూ తమ కార్యాలయానికి అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సమాచారమైనా అధికారిక పత్రికా ప్రకటన ద్వారా లేదా మీడియా సమావేశం ద్వారా మాత్రమే వెల్లడిస్తాం. సో ప్రజలు అధికారిక వార్తలను, అనధికారికంగా వచ్చే ఇలాంటి వార్తల్ని ఏమాత్రం పట్టించుకోవద్దని సూచించారు. ఖచ్చితమైన సమాచారం కోసం మా వెబ్సైట్ ఏదైతే ఉందో, ఈ ఎన్నికల సంఘం వెబ్సైట్ మాత్రమే సంప్రదించాలి, మిగతా అన్నీ ఇవన్నీ పట్టించుకోవద్దు. మరోవైపు రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆగస్టు 19న జీవో జారీ చేసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 100 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీసీలకు 33.33% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్లో ఉండటం వల్ల మరో 23 మున్సిపాలిటీలో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. త్వరలోనే అధికారికంగా షెడ్యూల్ విడుదల చేస్తామని, అప్పటి వరకు వదంతులు ఎలాంటివి నమ్మవద్దని అధికారులు స్పష్టం చేశారు. చూద్దాం. బీసీ రిజర్వేషన్ 33.33 అంటున్నారు. దీని వెనక పెద్ద డ్రామా ఉందని రాజకీయ మేధావులు అంటున్నారు. చూద్దాం. లోగుట్టు పెరుమాళ్ళ కెరుక.